నమస్తే. వైకుంఠ ఏకాదశి ఈ జనవరి 10వ తారీఖున వస్తోంది. అందరూ చాలా భక్తి శ్రద్ధలతో, ముఖ్యంగా ఉపవాస దీక్షలతో చేసుకునే పండుగగా చెప్పుకోవచ్చు. ఈ వైకుంఠ ఏకాదశిని ఏ విధంగా జరుపుకోవాలి? దీని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి? దీనికి సంబంధించి మనందరికీ సుపరిచితులే. మనకి బొమ్మల కథల ద్వారా చాలా ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాం కంటిన్యూగా. పండగలకి సంబంధించి వివరించడానికి గౌరీశంకర్ గారు ఉన్నారు నాతో పాటు స్టూడియోలో. వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. గౌరీశంకర్ గారు, మనం మామూలుగా కలిసే సందర్భం ఎప్పుడూ కూడా కథలకి సంబంధించి ఉంటుంది. అవును. ఈరోజు వైకుంఠ ఏకాదశికి సంబంధించి వైకుంఠ ఏకాదశిని ఏ విధంగా జరుపుకోవాలి? ఎందుకు జరుపుకోవాలి? దాని వెనకాల ఉండేటువంటి వృత్తాంతం ఏమిటి చెప్పండి? వైకుంఠ ఏకాదశి అని మనకు ఈ ధనుర్మాసంలో వస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, పుత్రైక ఏకాదశి అని, తర్వాత విష్ణు వాసరం అని, ఇలా చాలా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అసలు మన పండుగలు కానీ, ఈ దైవారాధనలు కానీ, ఇవన్నీ కూడా భారతీయ సనాతన సమాజంలో ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ప్రకృతిని బట్టే మన ప్రకృతి అంటే రాత్రి పగలు, సూర్యగమనాలు, గ్రహరాశుల సంచారం, సూర్యుడు భూమధ్య రేఖకి మధ్యలో ఉన్నప్పుడు ఉత్తర దిశకి సూర్యుడు ప్రయాణం చేసేటప్పుడు ఉత్తరాయణం అని, దక్షిణ దిశకు ప్రయాణం చేసేటప్పుడు దక్షిణాయనం అని, ఇలా మనకు భౌగోళిక పరంగా, జ్యోతిష పరంగా ఈ విధంగా మనకు పండుగలు ఏర్పడ్డాయి. పండుగలతో పాటు ఇటువంటి విశిష్టమైనటువంటి దైవారాధన సంబంధమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పడ్డాయి. అటువంటి వాటిల్లో మనకి వైకుంఠ ఏకాదశి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. వైకుంఠ ఏకాదశిని అటు వైష్ణవులు, ఇటు శైవులు, ఇటు శాక్తేయులు, ఈ మూడు మతస్థుల వాళ్ళు కూడా వైకుంఠ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మామూలుగా మనకు 12 నెలలు ఉంటాయి. తర్వాత ఈ 12 నెలలు కూడా 12 రాసులు, అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినటువంటి రాశి పేరుని బట్టి ఆ నెలకి ఆ పేరు ఏర్పడుతుంది. ఉదాహరణకి సూర్యుడు ఇప్పుడు ధనుర్రాశిలో ప్రవేశించాడు కాబట్టి ఈ నెలను ధనుర్మాసం అని అంటున్నాం. కాబట్టి ధనుర్మాసం నుంచి ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్ని మకర సంక్రమణము అంటున్నాం. కాబట్టి ఈ ధనుర్రాశిలో ప్రవేశించిన కాలం నుంచి మకర రాశిలో ప్రవేశించే కాలం వరకు ఈ నెల రోజుల పాటు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రకంగా మనకు 12 రాశులు ఉన్నాయి. కాబట్టి 12 నెలలు. ఇది సూర్యమానము, చాంద్రమానం అని మనకి 2 రకాల కొలమానాలు ఉన్నాయి. సంవత్సరాన్ని మనం ఈ విధంగా లెక్కిస్తాం. ఆ రకంగా చాంద్రమాన ప్రకారంగా చూస్తే చంద్రుడు పూర్ణచంద్రుడు, అంటే పౌర్ణమి నాటి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నెలకు ఆ పేరు వస్తుంది. కాబట్టి సూర్యమానం ప్రకారంగా చూస్తేనేమో ధనుర్రాశిలో ప్రవేశించాడు సూర్యుడు, కాబట్టి ఈ నెలను ధనుర్మాసము అని అంటున్నాం. అలాగే చంద్రుడు పౌర్ణమి నాటి చంద్రుడు పుష్యమీ నక్షత్రంలోకి ప్రవేశించాడు కాబట్టి దీన్ని పుష్యమాసము అని అంటున్నాం. కాబట్టి మార్గశిరము, పుష్యము ఈ 2 మాసాలకు సంబంధించి ఈ హైందవ మతంలో ఈ 2 నెలలు చాలా పవిత్రమైన విధిగా భావిస్తారు. అటువంటి పర్వదినాలలో వైకుంఠ ఏకాదశి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ వైకుంఠ ఏకాదశి వెనుక ఒక ప్రకృతిపరమైనవి, భౌగోళిక పరమైనవి, మతానికి సంబంధించినటువంటి అనేక అంశాలు మనకు కనబడతాయి. ముందుగా మనం ఇందాక భౌగోళికంగా చూసాం సూర్యగమనం, చంద్రగమనం ఏ విధంగా ఉంది అని. అలాగే మనకు 12 నెలల్ని 3 భాగాలుగా చేస్తారు. దాన్ని చాతుర్మాసం అని అంటారు. చతురు అంటే 4, కాబట్టి 4 ముళ్ళ 12. కాబట్టి శ్రీ మహావిష్ణువు చాతుర్మాసంలో ఒక 4 నెలల పాటు ఆయన యోగ నిద్రలో ఉంటాడు అని చెప్తారు. కాబట్టి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు ఆయన యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు
ఓకే. మళ్ళీ చాతుర్మాసం కార్తీక మాసంలో వచ్చేటువంటి అంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం అంటే హ్మ్. పౌర్ణమి నుంచి లెక్కబడితే కార్తీక పౌర్ణమి నాటికి 4 నెలలు అవుతుంది. ఆ 4వ నెల నాడు ఆయన యోగ నిద్ర నుంచి మేలుకుంటాడు అని చెప్పి హ్మ్. మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ చాతుర్మాసం అందులో భాగంగానే 6 నెలలు కార్తీకం నుంచి కార్తీకం, మార్గశిరం, పుష్యం. హ్మ్. కాబట్టి పౌష్యమాసం అంటే 6 నెలలు. హ్మ్. కాబట్టి శ్రీ మహావిష్ణువు మనం 6 నెలల పాటు ఉత్తరాయణం, దక్షిణాయనం అని భూమధ్య రేఖకు సూర్యుడు ఉత్తరం వైపు వెళితే ఉత్తరాయణం అని, దక్షిణం వైపు ఉంటే దక్షిణాయనం అని ఎలా దక్షిణాయనం అంటారు. అనుకున్నామో హ్మ్. అలా అది 4 నెలల విభజన హ్మ్. కార్తీక పౌర్ణమి. హ్మ్. ఇది 6 నెలల విభజనలో శ్రీ మహావిష్ణువు వైకుంఠ ఏకాదశి నాడు అంతకుముందు యోగ నిద్రలో ఉత్తర దిశకు శిరస్సును పెట్టి ఆయన తల ఉత్తరం వైపు పెట్టి హ్మ్. యోగ నిద్ర నుంచి మేలుకునేటువంటి ఒక విశిష్టమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి. హ్మ్. అంటే శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుంచి మేలుకునేటువంటి రోజు హ్మ్. ఉత్తర దిక్కు నుంచి ఆయన యోగ నిద్రలోంచి మేలుకుంటున్న సమయంలో దేవతలంతా కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని హ్మ్. ఆయనను సేవించేటువంటి ఒక పవిత్రమైనటువంటి దినం వైకుంఠ ఏకాదశి. హ్మ్. కాబట్టి ఇది విష్ణుపరమైనటువంటి కథగా మనం చెప్పుకుంటాం. రైట్. అందుకే దక్షిణాయనాన్ని ఏమన్నారంటే దక్షిణాయనం అంతా కూడా విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు, అందుకే పీడ దినాలు అని అంటారు వ్యవహారంలో. ఉత్తరాయణం అంతా కూడా పుణ్యకాలం అని చెప్తారు. కాబట్టి మనకిప్పుడు వైకుంఠ ఏకాదశి నుంచి మొదలయ్యేదంతా కూడా ఉత్తరాయణం. కాబట్టి 6 నెలల పాటు ఉత్తరాయణం. కాబట్టి ఈ 6 నెలల ఉత్తరాయణ కాలం అంతా కూడా ప్రకృతి పరంగా మనకు దక్షిణాయనంలో ఏమిటంటే వర్షాలు వస్తాయి. వర్షాల వల్ల మరి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, పంట నష్టం జరుగుతుంది, జన నష్టం జరుగుతుంది, రోగాలు, క్రిమి కీటకాలు పెరుగుతాయి, దానివల్ల జన నష్టం, ఇవన్నీ కూడా మనకు ఆపదలు కష్టాలు ఉంటాయి. కాబట్టి దక్షిణాయనం అంత మంచిది కాదు అంటారు. కాబట్టి ఉత్తరాయణం ప్రకృతి అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. పౌష్యలక్ష్మి అని పుష్యమాసాన్ని మనం పేర్కొంటాం. అంటే వర్షాకాలం తగ్గి మనకి వర్షాల వల్ల పంటలు పండుతాయి, చెట్లు చేమలు అన్నీ కూడా ఫలపుష్పాదులతో వికసించి చాలా ప్రకృతి అందంగా ఉంటుంది. కాబట్టి 6 నెలల కాలం కూడా చాలా గొప్పగా చెప్తారు. కాబట్టి వైకుంఠ ఏకాదశి ప్రకృతి పరంగా, భౌగోళిక పరంగా, ఇక మతపరంగా చెప్పాలి అంటే వైకుంఠ ఏకాదశి శివుడికి కూడా ప్రధానమైనటువంటిది అని చెప్పుకుంటాం. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు క్షీరసాగర మదనం చేశారు. పూర్వం మనకి పురాణాల్లో పాల సముద్రాన్ని చిలికి మందర పర్వతాన్ని కూర్మాన్ని ఆదిశేషువును కవ్వంగా చుట్టి మందర పర్వతాన్ని పాల సముద్రం చిలికినప్పుడు అందులో నుంచి అనేక విశేషాలు వెలువడతాయి. అందులో లక్ష్మీదేవి, కల్పవృక్షము, మరి కామధేనువు, ఇలా ఉచ్చైశ్రవము, ఐరావతము, ఏవేవో చాలా వస్తాయి. ప్రధానమైనది ఏమిటంటే మొట్టమొదట ఆ మందర పర్వతాన్ని చిలికినప్పుడు ఆలాహలం వస్తుంది, విషం. ఆ మందర పర్వతం చిలికిన రోజు వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఆ హాలాహలం వెలువడినప్పుడు ఆ విషం అంతా ముందు చిలికినప్పుడు విషం వస్తుంది. విషం మరి భూమి మీద విషం వ్యాపించినప్పుడు మరి జనులంతా జీవరాశులని చనిపోతాయి. కాబట్టి ఆ జన నష్టం కాకుండా శివుడు ఆ విషాన్ని, గరళాన్ని మింగి అంటే ఆయన కడుపులోకి మింగటం అని కాదు, కంఠంలోకి తీసుకుని ఇక్కడ ఆయన దాచుకుంటాడు. అందుకనే ఆయన కంఠం నల్లగా ఉంటుంది, నీలకంఠుడు అని అంటారు. కాబట్టి ఆ విధంగా శివుడు జన నష్టం కాకుండా లోక కళ్యాణం కోసం చేసిన ఒక గొప్ప సుదినం. కాబట్టి శివుడి పరంగా ఇది గొప్ప పవిత్రమైన దినంగా, పర్వదినంగా చెప్తారు. ఇక విష్ణువు ఉత్తర ద్వారం నుంచి తెప్పటి. కాబట్టి వాళ్ళ వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామునే 2 గంటల నుంచే ఆలయాలన్నీ తెరిచి ఉంటాయి. జనమంతా పెద్ద క్యూ కట్టి ఆయన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే అది ముక్తికి సుఖదాయకంగా ఉంటుంది అని చెప్తారు. తర్వాత ఉత్తరాయణంలో
మరి పాపం చేసిన వాళ్ళు కూడా ఉత్తరాయణంలో చనిపోతే పుణ్యలోకాలకు వెళతారనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం కూడా మన హైందవ మతంలోని ప్రజల్లో బాగా ఉందన్నమాట. ఇది ఇక శక్తికి సంబంధించినటువంటివి కూడా మరికొన్ని కథలు మనకు పురాణాల్లో ఉన్నాయి. పూర్వం మురా అనే ఒక రాక్షసి దేవతలందరినీ కూడా, రాక్షసులు దేవతల్ని బాధించడం అనేది పురాణాల్లో సహజంగా కనబడుతుంది. ఆ మురా అనే రాక్షసి దేవతలనంతా కూడా బాధిస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళి శివుడితో మొరపెట్టుకుంటే శివుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళమని పంపుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ మురా అనే రాక్షసితో యుద్ధం చేస్తాడు. ఆ మురా రాక్షసి దగ్గర ఉన్నటువంటి ఆ రాక్షస సైన్యాన్నంతా కూడా యుద్ధంలో సంహరించి ఆ మురా రాక్షసిని మాత్రం సంహరించపోతాడు. దానికి కారణం ఏమిటంటే, మురా రాక్షసి పూర్వం బ్రహ్మదేవుడి తో ఒక వరాన్ని పొందుతుంది. తపస్సు చేసి నాకు అయోనిజ అయినటువంటి స్త్రీ చేత మాత్రమే చావు ఉండాలి, మిగతా ఎవరి చేత నాకు చావు రాకూడదు అనేటువంటి ఒక కోరికను కోరుతుంది. బ్రహ్మదేవుడు, దేవతలు ప్రత్యక్షం కోరికలు ఇవ్వటం ఈ పురాణాల్లో కథలు కనబడతాయి. ఆ రకంగా బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. కానీ శ్రీ మహావిష్ణువు ఆ వర ప్రభావం వల్ల ఆ మురా రాక్షసుని సంహరించలేకపోతాడు. ఎవరైతే సంహరిస్తారు? అయోనిజ అయిన స్త్రీ, అంటే మానవ గర్భంలో నుంచి పుట్టనటువంటి స్త్రీ మాత్రమే ఆ రాక్షసుని సంహరించగలదు. అలా శ్రీ మహావిష్ణువు యుద్ధం చేసి చేసి కొన్ని వేల సంవత్సరాల పాటు అలసిపోయి ఒక గుహలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అవతరిస్తే లక్ష్మీదేవి యొక్క అంశంతో ఏకాదశి అనేటువంటి ఒక స్త్రీ ఉత్పన్నమవుతుంది. ఆ దైవ శ్రీ మహావిష్ణువు సంకల్పం చేత ఆ ఏకాదశి అనేటువంటి స్త్రీ ఆ మురా అనే రాక్షసుని సంహరించినటువంటి రోజు ఈ వైకుంఠ ఏకాదశి. కాబట్టి ఆ రకంగా శాక్తేయ పరంగా శక్తి ఆరాధన చేసేవాళ్ళు, శివుణ్ణి కొలిచేవాళ్ళు, విష్ణువుని పూజించేటువంటి అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశిని పరమ పవిత్రంగా భావిస్తారు. వైకుంఠ ఏకాదశిలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, సరే విష్ణువుని అందరిని ఆరాధిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకు పంచామృతాలతో, జలంతో, గంగా జలంతో అభిషేకం చేస్తారు. విష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి రకరకాల పూలతో, ఇప్పుడు ప్రకృతి అంతా కూడా పూలతో పచ్చగా అందంగా ఉంటుంది కాబట్టి పూలు అందుబాటులో ఉంటాయి కాబట్టి పూలతో అలంకారం చేసి పూజిస్తారు. ఈ వైకుంఠ ఏకాదశిలో ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే ఉపవాసం ఉండటం. ఈ ఉపవాసం ఉండటానికి కూడా ఒక చిన్న పురాణంలో ఒక కథ ఉంది. ఉపవాసం అంటే ఏమిటంటే, ఉప అంటే దగ్గర, వాసము అంటే ఉండటం, నివసించటం, దగ్గరగా ఉండాలి. ఎవరికి దగ్గరగా ఉండాలి? జీవుడు దేవుడి దగ్గరగా ఉండాలి. అంటే మనిషి భగవంతునికి దగ్గరగా ఉండాలి. భగవంతుడు అంటే మరి మనకు కనబడుతున్నాడా అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఏకాగ్రతతో ధ్యానించాలి. అలాంటి సమయంలో ఉపవాసం అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం. సైంటిఫిక్గా కూడాను, వైజ్ఞానికంగా సంవత్సరంలో ఒక్కసారి ఒక రోజు మనం ఏమీ తినకుండా ఉండటం కూడా జఠరాగ్ని మళ్ళీ తిరిగి అది రీఛార్జ్ అయ్యి రీఫ్రెష్ అవుతుంది అని అంటారు. మళ్ళీ కాబట్టి రీఫ్రెష్ అవుతుంది కాబట్టి మనిషి ఒక్క సంవత్సరంలో ఒక్కరోజైనా ఏమి తినకుండా ఉండాలి అని అంటారు. అది వైజ్ఞానికంగా. దాన్ని మన వాళ్ళు ఇలా మతపరంగా, పౌరాణికంగా చెప్పారు. దీని కథ ఒకటి ఉంది. బ్రహ్మదేవుడు ఒకనాడు బ్రహ్మదేవుడి నుదిటి నుంచి నుదిటి బాగా చెమట పట్టి ఒక చెమట బిందువు భూమి మీద పడిందట. ఒక చెమట బిందువు, ఆ భూమి మీద పడినటువంటి ఆ చెమట బిందువు ఒక రాక్షసిగా మారిందట. ఆ రాక్షసి బ్రహ్మదేవుణ్ణి, నీ చెమట ద్వారా నేను భూమి మీద నేను పుట్టాను, నాకు ఉండడానికి ఏదైనా స్థలం చూపించు, నేను ఎక్కడ ఉండాలి, నాకు ఒక షెల్టర్ అని అడుగుతుందట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేయాలో తోచదు, అది రాక్షసి, ఎక్కడ పెడతా. అందుకని ఆయన ఏమంటాట, ఏకాదశి రోజు బియ్యపు గింజలో నువ్వు నివసించు, అదే నీ ఆవాసం. ఏకాదశి రోజు మాత్రమే ఆ రాక్షసి ఆ బియ్యపు గింజలో ఉంటుంది, పురుగు రూపంలో ఉంటుంది. కాబట్టి అందుకే ఏకాదశి రోజు
అన్నం తినకూడదు అనేటువంటి దాని వెనక ఈ కథ కూడా మనకు కనబడుతుంది. అందుకే రైట్. ఏకాదశి రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. వారి అన్నం తినరు. బియ్యపు గింజ. బియ్యంతో కూడినది. అందుకే చాలామంది ఉపవాసం అన్న మాటే గాని మిగతా టిఫిన్‌లు ఇవన్నీ బాగా లాగించేస్తారు. ఆ! అన్నం మాత్రం తినరు. హ్మ్. కానీ అది పద్ధతి కాదు. అసలు ఏవి తినకుండా ఉండటమే శ్రేష్టమైనటువంటి విషయం. హ్మ్. అయితే బియ్యం ఎందుకు పరిహరించారనే దానికి ఈ కథ మనకు కనబడుతుంది. ఓకే. బియ్యం ఆ రోజు తీసుకున్నట్టయితే అది ఆ బియ్యంలో పురుగులు ఉంటాయి కాబట్టి అది అనారోగ్యం చేస్తుంది కాబట్టి ఆ రోజు బియ్యాన్ని పరిహరించాలి అని చెప్పేసి ఏకాదశి ఉపవాసం వెనుక ఇది కూడా ఒక అంశంగా మనకి చెప్తారు. వైకుంఠ ఏకాదశి. తర్వాత వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి మరొక ఏమిటంటే కుంఠము అంటే సడలిపోవుట, వైకుంఠము అంటే సడలకుండా ఉండుట. సడలిపోవటం అంటే లూజ్ అయిపోవటం లేదా అటు ఇటు లిక్విడ్గా ఉండటం. అది సాలిడ్గా ఉండాలి కాబట్టి కుంఠము అంటే సడలిపోవటం, వైకుంఠం అంటే సడలకుండా ఉండటం. ఏమిటి ఇక్కడ సడలటం, ఏమిటి ఇక్కడ అటు ఇటు అంటే ఆత్మలో భక్తి తత్వాన్ని సడలింపకుండా మనం దేవుని మీద ధ్యాస పెట్టి మనసంతా అటు ఇటు ఆలోచిస్తూ ఉంటే అది సరి అయిన భక్తి కాదు. కాబట్టి అటువంటి భక్తిని ప్రదర్శించేటువంటి రోజు ఈ వైకుంఠ ఏకాదశి. కాబట్టి దీనికి అంతటి మహత్యం ఉంది. ఉత్తరాయణానికి కూడా దక్షిణాయనం పుణ్యకాలం కాదు కాబట్టి కురుక్షేత్రంలో భీష్ముడికి ఒక వరం ఉంది, తాను కోరినప్పుడే తాను చావొస్తుంది అని. కాబట్టి దక్షిణాయనంలో అతను అస్త్రంతో గాయపడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చినా దక్షిణాయనం మంచిది కాదు కాబట్టి ఉత్తరాయణం వచ్చే వరకు నేను ఆగుతాను అని అంపశయ్యపై ఆయన ఉత్తరాయణం కోసం వేచి ఉన్న వేళ కూడా ఈ రోజులు వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం ఇవన్నీ కూడా. కాబట్టి ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినం, పర్వదినంగా చెప్పుకోవాలి. రైట్. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు వైకుంఠ ఏకాదశికి సంబంధించి. మీరు కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఇంకెటువంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను. గౌరీశంకర్ గారు అంత చక్కటి వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా భక్తి ముఖ్యం. మనకి ఒక సామెత కూడా, ఒక నానుడి కూడా ఉంది, చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అని. చాలామంది అలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. దేవుని మీద భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షని, అలాగే దేవుని మీద అత్యంత ప్రేమతో మనం ఏదైనా కోరుకున్నా, ఏ పని చేసినా దాన్ని సఫలీకృతం అవుతుంది. మరి దానికి సంబంధించి ఈ వైకుంఠ ఏకాదశిని అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తదుపరి ఎపిసోడ్స్ సంక్రాంతికి సంబంధించి జనవరి 10వ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి వస్తోంది. 13వ తారీఖే ఈసారి భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ జరుపుకుంటున్నాం. చాలా సంవత్సరాల తర్వాత ఈ డేస్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. భోగి ఏ విధంగా జరుపుకోవాలి, సంక్రాంతి ఏ విధంగా జరుపుకోవాలి, దానికి సంబంధించిన ఎపిసోడ్స్ కూడా గౌరీశంకర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రతి వీడియోని కూడా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.